అన్నమయ్య జిల్లా పీలేరులో భారత చైతన్య యువజన పార్టీ ప్రచార వాహనాలు దగ్ధం ధ్వంసం కేసులో 7గురిని అరెస్ట్ చేసినట్టు రాయచోటి డీఎస్పీ సయ్యద్ మెహబూబ్ బాషా తెలిపారు. ఘటనపై ఐపీసీ 307 కింద కేసు నమోదు చేశామన్నారు. పీలేరు ఎంసీసీ అమలు నోడల్ అధికారి, పీలేరు ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి ఎన్నికల విధుల్లో భాగంగా ఫిర్యాదు చేశామన్నారు. వాళ్ల ఫిర్యాదు మేరకు పీలేరు అర్బన్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 121/2024 గా ఐపీసీ సెక్షన్లు 307, 341, 427, 435 కింద కేసు నమోదు చేశామన్నారు. ఏపీలో నామినేషన్ ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందగా 49 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఫైనల్ గా 454 మంది లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచారని చెప్పారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అత్యధికంగా విశాఖపట్నం పార్లమెంట్ బరిలో 33 మంది అభ్యర్థులు ఉండగా రాజమండ్రి పార్లమెంట్ బరిలో 12 మంది అభ్యర్థులు అత్యల్పంగా ఉన్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న అవాస్తవాలు, అభ్యంతరకర పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టులతో తనను ఓడించలేరన్నారు డీకే అరుణ. అసభ్యకర పోస్టులపై ఎన్నికల సంఘం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు డీకే అరుణ. డీకే అరుణపై అసభ్యకరంగా పోస్టులు చేస్తున్న పొలిటికల్ ఇంజనీర్.com పేజ్ రన్ చేస్తున్న చందు అనే యువకుడిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు ఆమె. అసభ్యకర పోస్టుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. సస్పెన్షన్ కు గురైన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై కంది శ్రీనివాసరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. పార్టీలో తిరిగి చేరిన మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధిష్టానం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన ద్రోహులను చేర్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. గండ్రత సుజాత వర్గంపై వేటు వేయాలని, లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కంది శ్రీనివాసరెడ్డి వర్గం అల్టిమేటం జారీ చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దూకుడు పెంచారు. ఎలాంటి పత్రాలు లేని నగదు వస్తువులను సీజ్ చేస్తున్నారు. అనంతపురం నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫార్చునర్ కారులో 2 బ్యాగుల్లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. AP 39RQ0999 వాహనంలో కారు డ్రైవర్ ఒక్కడే డబ్బులు తీసుకెళ్తుండగా అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో తనిఖీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబట్ట నగదు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.